రామ 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 రామ. ఈ ప్రకారంగా మరి అటువంటి వచ్చిన దేవతలు మరి పిల్లలకు దేవుని బతుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారు నీలమ్మ ప్రేమతోడా నీలమ్మ దేవిరా కొడుకులను తల్లి పెంచుతున్నది. అమ్మవారు నీలమ్మ దేవిరా ప్రేమతోడా తల్లి పెంచుతున్నది. ప్రేమతోడా తల్లి వెంచుతున్నది. పాలపు వారు తల్లి వెంటున్నది. వెనుక పువ్వాలు తల్లి వెంట ఉన్నది. పావురాలకు వెంటున్నది. ఎన్న పువ్వాలు తల్లి వెంట ఉన్నది. వేగిన తల్లి వెంటున్నది. ఎన్న పువ్వాలు తల్లి వెంట ఉన్నది. వేగిన తల్లి వెంటున్నది. 6 మంది కాపరే పెరగబట్టిరి. 6 మంది కాపులు పెరగబట్టిరి. అమ్మా అమ్మవారు నీలమ్మ పెరిగిన కొడుకుల కళ్ళ చూస్తున్నది. మరి అట్లా ఒళ్ళు కనుక 6 మంది కొడుకులు పెద్దగా అవుతున్నారేనా? చెప్పు. కొండంతా కాలైపోతున్నది. కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తాం. అవునవునవును. పెళ్లిళ్ళు చేశాక పాపానికి వాళ్ళ గర్భాన పంట పండుతున్నదయ్యా. ఈ విధంగా దానం చేస్తూ పట్టాడుకున్నారు 7 కవిలు కూడా పండు కూడా చెయ్యాలి. బామా నీలమ్మ ఎంత మాట మాట్లాడి బామా నీలమ్మ పొద్దుగాల ఏగి లేచి దానం పెట్టే వాళ్ళ బామా ఇలా దానం పెట్ట మరి చెట్టు పేరు వస్తుందో ఏమో మనకు. మరి అట్ట వాళ్ళు కనుక మైన కళ్యాణం కలగంగ రాజుల పేరు వేసి మరి దానం మందు పెట్టమంటావా? కళ్యాణం కలగంగ రాజులు అంటే మరి ఢిల్లీ చక్రవర్తులు 3 భాషలు వాళ్ళ పేరు వింటే మన దేవాన్ని హృదయలు గడగడగలవనుకుంటున్నారన్న. మరి వాళ్ళ మాట ఇన్న కష్టమే ఈయనకపోయిన కష్టం అన్నాడు. మరి అటువంటి కనుక నీలమ్మ చెప్పిన విధంగా మరి 4 గోళ్ళు రాయించినాడు. 4 గోళ్ళు రాయించి మరి దానం మందు పొందమంటాను పెట్టినారే. దానమందు అంటాడు మరి దురహాదిరెడ్డి బంధు కూడా పెట్టిండు. దానం మందు పెట్టే దురహాదిరెడ్డి సోదరి. మరి అటువంటి గడికి కొల్లాపురి బంధువులు దానం మందు అంటారు. 4 గోళ్ళు రాయించు మరి 4 గవిల కాడ కట్టిపించిన వాళ్ళయ్యిండు. అచ్చగాలు పిచ్చగాళ్ళు జోరుగా మరి భిక్ష పడిగా వస్తున్నారట. మరి అమ్మవారు నీలమ్మ అచ్చగాలు పిచ్చగాళ్ళు మారు దెబ్బలు పెడుతున్నది. అమ్మ నీలమ్మ మరి రాజ్యంలో పెత్తనం ఇచ్చినా దేశంలో పెత్తనం ఇచ్చినా మేసం అచ్చగాలు పిచ్చగాలు పెత్తనం ఇచ్చినా అవసరం ఉంటుంది తల్లి నీకు నీలమ్మ.
కలకల బిచ్చగాళ్ళు కొల్లాపురి పట్టణంలో కన్నీరు తీయబట్టిరే ఒకనాథిన మంత్రి మక్కల ఒక్క మహమ్మదీయుడు పక్కిర నాయకుడు సందర్శింప తీసుకున్న నీలమ్మ ఇంటి ముందరికి పక్కిరయ్యా వచ్చినాడే పక్కిరయ్యా వచ్చినాడా పాకట్టు ఉంది కనుక మరి సందర్శింప తీసుకొని మక్కల ఒక్క మహమ్మదీయుడు పక్కిర నాయకుడు ఇంటి ముందరికి వస్తూ ఉండడే భవతే భిక్షాందేవి తల్లి అమ్మవారు నీలమ్మ మరి ఎత్తబడి కనుక పక్కిర నాయకులను చూసి ఒరే పక్కిరోడా ఒరే పక్కిరోడా నీ కన్న కమ్మర హనుమక్రం నీ కన్న కవరం ఎక్కువయిందా జమాలు చెప్తే వాడ లేదా రాజపడి నీ కన్న కనబడ లేదా మదనమక్రం నా దగ్గర వచ్చినావురా అమ్మవారు నీలమ్మ పక్కిరయ్యను మారు చెప్పాలిగా నీలమ్మ మారు చెప్పలు కొట్ట పక్కిరయ్యనే అమ్మరవే నీలమ్మ దేవి నాయమ్మ అమ్మరవే నీలమ్మ దేవి అమ్మా అమ్మా పక్కిరయ్యకు చిన్న చిన్న రక్తం గారుతుంది దొండకాయలు కన్న దగ్గర పడవట్టేనమ్మో దేవాదంగమయ్యా ఎన్నికొండ కైలాసము రయ్యి కప్పుకున్నదార తండ్రి మా నాయన పక్కిరయ్య మొర పెట్టుకున్నప్పుడు మరి అటువంటి గారికి మీ స్వామి దంగమాల గురువానికి 50 మందిలట మరి అటువంటి గారికి మరి అమ్మ నీరమ్మ ఎంత పాపానికి ఎత్తుకున్నవే వీళ్ళని మనం కొట్టిన లెక్క కాదు స్వయానే నేనే వస్తాను సంగమయ్యా మరి అటువంటి గడికి బా మహాపార్వతమ్మ ఇల్లు ఎల్లంగా ఇల్లు దీవెన కావాలి గడప దాటగా కన్నతల్లి దీవెన కావాలి నాకు దీవెనల్లో పెట్టు బామ పార్వతమ్మ దీవెనల్లో పెట్టు బామ పార్వతమ్మ ఇల్లు ఎల్లంగా ఇల్లు దీవెన కావాలి గడప దాటే కన్నతల్లి దీవెన కావాలి బాబా రామ 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 స్వామి పరమేశ్వర లాభాను వర్షేరమ్మంట మరి పార్వతమ్మ దీవెన పెట్టింది ఎడమ సంఘటనలు గుడి సంఘం బంగారు కట్టిన మరి ఎటువంటి కనుక జలజలింగాలు చంద్రకాయ వస్త్రాలు కట్టిన సంఘమయ్యా మరి ఎత్తుమూత రుద్రాలు వేసాడు మరి ఎటువంటి కనుక మరి భూత కుర్తుల పేరు వేసాడు సంఘమయ్యా మరి ఎటువంటి కనుక కైలాసం మొదలు పెట్టిన దేవ సంఘమయ్యానైనా భూలోకాగా నగరమేమిరా సంఘమయ్యా భూలోకాగా నగరమేమిరా సంఘమయ్యా
మీరా రంగమయ్య చేరవచ్చినాడు పదోడు గంటల గుమ్మలో సంఖ్య కట్టుకోవాలి అటువంటి కనుక మరి భూలోక నగరము చేరవచ్చినాడే పార్వతి భక్తులకు దాసవైపు ఉన్నా వాళ్ళు పెట్టినాడు తినాలి కొట్టినాడు వడాలి అది నా వంతున ధర్మత ఉన్నదమ్మా ఏది ఏమన్నా నేను ఇలా మరి కొల్లాపురి పట్నం పోవాలి పార్వతమ్మ మాట పెడసేవను పెట్టాడు దంగమయ్యా కైలాసముదలినాడు దంగమయ్యా కైలాసముదలినాడు దేవ దంగమయ్యా అవరా కొల్లపూరి భూముల్లానే రామ రామ దంగమయ్య వస్తారేమి దేవ దంగమయ్య మరి అటువంటి గనికి దేవ దంగమయ్య కొల్లాపురి పట్నం వస్తుండగా మరి అటువంటి గనికి మాది లోపల మరి దుర్హారెడ్డి మరి బొమ్మంత పొద్దు వచ్చి బోనాలకి వెళ్ళొచ్చు మరి గుమ్మరపాలు వింటే సమయవాసన్నమయ్యింది దుర్హారెడ్డి మరి బంగారు సర్వలు తీసుకుని ఆవుల మందల పాలు విండి పోతుందట పాలు వింటుంటే మరి అటువంటి గనికి మరి ముట్టమందాలు దుర్హారెడ్డి భక్తి దూరం అనుకున్నాడు ఆవుల తొట్టి ముందరికి వచ్చింది గెలగెలగెలగంట కొట్టినాడే దగ్గర మరి అటువంటి గనికి గంట సేపుడుకు శంకుశపుడికైనా ఆవుల కొవ్వులు తానే బెదర పట్టినా కళ్ళు కళ్ళు పిల్లలు పిల్లకాళ్ళు కళ్ళు లొక్కుతున్నాయో నీ కళ్ళకి ఎవరు మదహనమక్రమా బోలు రాంగిపట్టింది నీ కళ్ళ కనబడలేదారా అటువంటి కనుకేమో దుర్హారెడ్డి బంగారు ఉక్కు తరవల గట్టాడు బంగారు తరవల గట్టాడు మరి దాయితాలు పట్టిండు మరి అటువంటి కనుకేమో దాయితాలు పట్టిన దంగమయ్యను మారుమారు చెప్పాలేమి దుర్హారెడ్డి మరి దాయితాలు బట్టి మారు మారు చెప్పులు కొట్టబట్టే దుర్హారెడ్డి సోదరే స్వామి ఓం నమ శివాయ దుర్హారెడ్డి ఆవులు గోవులు సల్లగుండని దీవెన పెట్టుడు మరి ఇక్కడ దుర్హారెడ్డి భక్తి చూసినా మరి నీలమ్మ భక్తితో అనుకున్నాడు దంగబాలు గురువరుడు నీలమ్మ ఇంటికి దంగమయ్య నీలమ్మ ఇంటికి దంగమయ్య నీలమ్మ ఇంటికి వస్తుండగా మరి ఎటువంటి అనికని కోమటి చెల్లమ్మ తేద కోమటి చెల్లమ్మ కెళ్ళ చూసిన నీలమ్మ ఇంటికి వస్తుండగా తేద కోమటి చెల్లమ్మ కన్నా చూసిందట స్వామి దంగమహాల్ గురువురా పాపానికి ఎత్తుకుంది నీలమ్మ పాపగారు నీలమ్మ దగ్గర ఎందుకు అవుతున్నావు అయ్యో మా భక్తురాల మరి అటువంటి భక్తులకు దాసోహమై ఉన్ననమ్మా వాళ్ళు పెట్టినాడు తినారు కొట్టినాడు వాడారే నీలమ్మ భక్తుడు అనంటా నిజంగమయ్యా కొల్లపూరి భూముల్లాకు కొల్లపూరి భూముల్లా చేరవస్తున్నాడే ఆరపల్లి కాపులు పెద్ద ధౌరి మీద వాడు లేస్తున్నారు మరి అమ్మ నీలమ్మ మూస మూసి నాకు అక్కడ
కొడుతున్నదైన నీలమ్మ సంగమయ్య వచ్చిండు గనగాన గంటలేవి గనగాన గంటలుగా గంటల కొట్టినాడు బొంబొంబు శంకులు శంకులన్న ఊదినాడు గనగల గన గంట కొట్టిడు భోం భోముల శంకు గల మరి గంటల వచ్చింది గర్భ శంకుల వచ్చి శవల వచ్చే గంటరావు వచ్చింది గర్భానుడు శంకురాలు వచ్చి ఆరుమల్లి కొడుకులైన నీలమ్మ పొట్టు లోపల వాళ్ళు ఉన్నాయి రామ రామ నీలమ్మ పొట్టలోన స్వస్థ ఉన్నరేమి 6 మంది కొడుకులు దద్దరు మరి దద్దరీలు భయపడి కూడా నీలమ్మ పొట్ట లోపల గుర్రవడ్డీనే అమ్మవారు నీలమ్మ కళ్ళతో నేను చూస్తుందా అమ్మవారు నీలమ్మ ఒరే దంగవాది గురువురా ఒరే దంగమయ్యా కన్నకావరం నిమ్మదాన వజ్రం కన్నకావరం అనగా చూస్తూనే దోష బిడ్డలారా వచ్చిన రంగమయ్యను మారు చెప్పారు మాటల్ని ఎక్కడ వద్ద వాడవురా ఏడవద్ద వాడరా ఊరు ఎక్కడున్నదిరా పళ్ళు ఎక్కడున్నదా నా గురించి మరి తెలుసుకోకుండా నాకు లోపలి వద్ద లోపల నా ఇంటి ముందుకు వచ్చి సంగమయ్య మరి నీలమ్మ ఎవరు అనుకున్నవరా దాని వల్ల తీసేరా ఓ స్వామి అమ్మవారు నీలమ్మ మారు దెబ్బలు కొట్టి మరి అటువంటి అడిగి తొండకాయలు కన్న దగ్గర పడుతున్నాయి దంగబాల్పురుడు ఏమంటాడట నీలమ్మ భక్తుడు అనుకున్నాడు దంగమయ్యా అమ్మవారు నీలమ్మ చూసుడు మరి నీలమ్మను వేదాంతుడు గదే బంగారం అంటే జీవన పెట్టడం మరి సత్యపురుషుడు సంగవాల్పురుడు నీలమ్మ చూసే వరకు ఎక్కడ చూసిన బంగారమే కనబడుతున్నదట దాసి నా అదృష్టం బాగుంది నా దిశ బాగుంది ఏ దాంతో ఉంటే అదే బంగారం తినకుండలతో కూరకుండలతో కొడితే అవన్నీ బంగారం అవుతున్నాయి బంగారం అవుతుంది నా అదృష్టం బాగుంది నా దిశ బాగుంది అమ్మవారు నీలమ్మ తినే కంచాలతోని తాగే ముంతలతోని పరుచుకునే పక్క సాపలతోని ఆగే ముంతలతోని తిన గంటాలతోని పండుకునే పక్క సంపలతోని కొట్టవచ్చు నీలమ్మ దేవ దంగమయ్యా దంగమయ్యా నీలమ్మ కొట్టిన దంగమయ్యా దొండకాయల కండ దగ్గర పడుకున్నాయట స్పృహ దెబ్బపోయినాడు ఆకిట్లో పడ్డాడు నీలమ్మ కన్నా చూసిన రాటమ్మ దాసి బిడ్డలారా దంగమోడికి చచ్చిపోయినా నాకు అపరిందే వస్తుంది
ఈ కొల్లాపురి పట్నం లోపల ఎవరనంత కరియరు వరకు ఒర్రెంటు తీసుకురాండి ఒర్రెంటు తెచ్చి ఎడమకాలు కట్టి మరి పేద కొమ్మడి సెల్లమ్మ పన్నెండేళ్ళ పెంట కుప్ప ఉన్నది పెంట కుప్పలో దాయమంటాని దాశంలోకి చెప్పింది 5 మంది బాములు మరి బాయికాడికి వెళ్ళి ఒర్రెంటు తెచ్చి ఎడమకాలు కట్టిన బొంపట్టు గుంజుకపోయి మరి ఎటువంటి గడికి మరి పేద కొమ్మడి సెల్లమ్మ పెంట కుప్పలో దాచి పెడుతున్నారు భగవంతుని ఎడమసేకి మరి ఎద్దరిక ముద్రిక వినబడుతున్నారే ఎడమసే మీదుకున్నది ద్రేహమంత మరి పెంట కుప్పలో మరి ముర్రాట మొరుగుతున్నాడు సంగమయ్య ఎక్కడ ఉన్నాడు పేదకోమడి సెల్లమ్మకు కొడుకు చేసి మరి కొడుకు పెళ్లి చేసే కోడలు వచ్చింది కోడలా సుశీల ఆవులాగా తీసుకుపోయి మరి యాదిరెడ్డి ఆవుల తోలుగా 10 రూపాయలకు మరి నెల 10 రూపాయల చొప్పున మరి కూలి కట్టిస్తున్నాము కోడలు సెల్లమ్మ మరి ఎద్దవల్లి గానికి ఆవులాగా తీసుకొని పోతుండగా ఎడమసే మీది కనవత్తు మరి దేహమంత పెద్దకు లోపల ఉన్నది మరి ఆవులాగా వదిలిపెట్టి కోమడి సెల్లమ్మ అత్త నిన్న మొన్న మన ఇంటి ముందు పోయిన జంగమ్మ ఎనమరో కొట్టిడు మన బెడ్డ కుప్పలో దాచి పెట్టింది అమ్మా ముర్రాట మొరుగుతున్నాడు జంగమయ్యో మరి తరువత్తల కోడలు జరవచ్చిన చెరువు చేతుల్లో సంకలేసి మరి అటువంటి మనకు ఒక తల్లి లెక్క అనుకున్నారు తోడబుట్టిన మన లెక్క అనుకున్నారు మరి పేద కొమ్మడలు ఎనికి తెచ్చిన మరి మంచం మీద వండేసి ఉప్పు పొట్లాలు కట్టిరు మరి ఎట్టవో మంగళ పెంకు పెట్టిండ్రు ఆ కొమ్మటి వాళ్ళైనా మరి దొండాకు తెచ్చిండ్రు మరి ఎట్టవడి గారికి జంగమయ్య ద్రేహంలో జంగమయ్య ద్రేహము కట్టిన మరి ఎట్టవో మంగళ పెంకు పోయి మీద పెట్టిన మరి ఎట్టవడి గారికి జంగమయ్య ద్రేహం కాపుతున్నారు కొమ్మటి వాళ్ళయ్యా అరగంట సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసినట్టు జంగమయ్య కళ్ళు తెరిచి చూసి మరి ఎడమ చేశారా చేసిండట కోడలా ఏ రాత్రి తిన్నాడో ఏ పగలు తిన్నాడో ఆకలి ఎంత అవుతున్నదో రమ్మా సూపర్ ఎంత అయిన అయ్యా ఆవులాగా ఇచ్చిన పాలపుట్టి పెరుగు పుట్టి సల్ల పుట్టి ఉట్టి మీద ఉన్నది కోమటి వాళ్ళు మరి ఎట్టబడి కనుక మరి పాలపుట్టి పెరుగు పుట్టి ఇచ్చిన వాళ్ళు పాలు లాగిన పెరుగు లాగిన మరి ఎట్టబడి కనుక జంగమయ్యా అల్లవద్దరు జంగమయ్య మరి ఎట్టబడి కనుక మరి కలిసి మరి గృహ మెతికి చేసిందట గృహ తెలుపుకోరు మెతికి చేసి మరి ఎట్టబడి కనుక కోమటి సెల్లమ్మ అమ్మా సెల్లమ్మ నాకు దీవెనల్లా పెట్టావమ్మా దీవెనల్లా పెట్టావయ్యా అమ్మా ఇక నేను ఓత తల్లి నాకు దీవెన పెట్టి పంపి నీకు దీవెన పెట్టమంటావా అమ్మా నువ్వు చచ్చిపోని నీ మొగడు చచ్చిపోని నీ కొడుకు చచ్చిపోని నీ కోడలు చచ్చిపోనమ్మా అయ్యో మేమంటే మాత్రం సస్యదస్తులు కానీ ఆవులాగా దీవెన పెట్టు అమ్మా కోమడి సెల్లమ్మ నీ రాగ చచ్చిపోని ఆవు చచ్చిపోనమ్మా నేను దేవుని పెట్టమంటే నేను దేవుని పెట్టి స్వామి స్వామి సంగమయ్యో అమ్మా కోమరి సెల్లమ్మ మరి సుతులేని మాట మరి అర్థం తెలవక నీలా ఎత్తురాల చెల్లా నీలమ్మ అర్థం తెలవక ఎత్తురాల వైపు నీలా
చెల్లెమ్మ ఎడమ సంఖ లేకుండా మన సంఖ కిందికెళ్ళి చూడమని మరి సంఖ కిందికెళ్ళి చూసే వరకల్లా కైలాసములు లాభలాగా మూట నడుస్తుంది మరి కొడుకు మూట పట్టుకుని కూడా నీళ్లు కడుతున్నది కోమటి ముసలైన పూజలు అమ్ముతున్న మరి కోమటి చెల్లమ్మ కైలాసము లోపల పూజలన్నా చేయబడి దేవలన్న చేయబట్టి కైలాసము లోపల పూజలన్న చేసి కైలాసము లోపల కోమటి వాళ్ళు పూజలు సేవలు చేయబట్టి మరి అటువంటి కనుక మరి సంఘం ఆదుకుడు కొమ్మటలు అక్కడ ఉండని అమ్మవారు నీళ్ళమ్మ కన్నగౌడు మనగాడు మదాన మక్కడ మనగాడే బిడ్డ ఈడమ్మ కొడక దేశదేవరా ఓ బిడ్డ ఇది నా జాతి బిడ్డ ఈడమ్మన్నప్పుడే మధ్య చెట్టుకు మరి ముక్కు గొలుసుతో చేసి ఉన్న ఈడమ్మ మధ్యమా యోగంలో నిద్రపోతున్న ఈడమ్మ మరి అటువంటి అర్ర ఈడమ్మ మీదికి చేసిన దేశదేవుడు శనీశ్వరుడు మరి అమ్మవారి ఈడమ్మ మరి అటువంటి గారికి కాలబెట్టింది నా అయినా ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఎంబడి పెట్టుకున్నది ఇది నాంచాలి అయ్యయ్యో తండ్రి తండ్రి భగవాని ఎవరే నాయన భగవాని ఎవరే నాయన ఆదాని పట్టామయ్యా అక్కపోను వచ్చినారా లేదాని పట్టామయ్యా ఎక్కపోను వచ్చినారా రారోని తండ్రి నాయన సంగమయ్యా రారోని తండ్రి నాయన నీ మీదకి పాల్పడు భగవాని ఎవడు వచ్చిరి పాపాలు చెప్పుకొని మరి కాపులు ఎంత బాగా సరే మరి అమ్మవారి ఇది నామారి అటువంటి దేవుడు శనేశ్వరుడు అయినా నాయన కైలాసం వెళ్ళిపోమ్మన్నది కొల్లాపురి పట్టణంలో నీలమ్మ ఇది ధనలక్ష్మి తీసుకుని సంగతులు పెట్టుకుని దళితుల లక్ష్యం వదిలిపెట్టిన కొల్లాపురి పట్టణం లోపల జంగమయ్య కైలాసము చేరిండు కైలాసం చేరిండు కైలాసం చేరిండు దేవ సంగమయ్య కైలాసం చేరిండు దేవ సంగమయ్య అమ్మవారు ఈడమ్మ దేవినాయమ్మ అమ్మవారు ఈడమ్మ దేవినాయమ్మ అమ్మవారు ఈడమ్మ రమరగమ్మ అమ్మవారు
ఏ సమయాలకు కొల్లాపురి పట్టణంలో దూరాలని కొమ్ము కావాలి కాకుండా కూర్చున్నారట. మరి ఒక రాత్రి వల్ల మొత్తం మధ్యాహ్నం వేళ లోపల మరి గట్టిన చేత పట్టినారే. మిట్ట మధ్యాహ్నం మరి వెట్టబడి కనుక సత్యవరకు సత్తం ఆరుగడ బయట ఇంట్లో కొలికినప్పుడు పసుపన్న వేట కొడుకుని అల్లుల పసిపాల పాలు దగ్గర అల్లుల మరి అమ్మవారు గట్టిన చేత పట్టింది. ఇదమ్మా పొట్టు సౌడి గారు ఇద్దరు వచ్చింది అమ్మవారు. ఇదమ్మా ఇంగ్లాలు జరిగినానే ఇంగ్లాలు జరగవతే వినాయమ్మ పొట్టు సౌడి గారు నిలబడి ఇంగ్లాలు పూర్వాలు వస్తూ ఉన్నదే. దేవుడు ప్రసన్నమవుతున్నాడు. పట్టపగల మిట్ట మధ్యాహ్నం మరి చూసే గుర్తుగా మరి తండ్రి మీద పట్టలు కాలిపోతున్న మిత్ర కాలం లెక్కలు కూలిపోతున్నవి. రమ్మదేవి బయటికి వెళ్ళి లపోతి పో రొమ్ముకుంటూ ఉన్నదా. కాలిపాయ నా గొప్ప కాలిపాయ హరిత నా ఎల్లాడిపాయ అమ్మవారు నీలమ్మ ఎవరు కాలిపాయ రామారాయణ కాలిపాయ రామో దేవుడు కాలిపాయ రామారాయణ అమ్మవారు నీరమ్మో అమ్మవారు నీలమూల పోషణ మరి గ్రామ పల్లెలు కన్నా చూసే నీలమ్మ దేవైన పోషణ అనుకున్నారు. నీలమ్మ ఇంటికి వచ్చేవాళ్ళ మరి బిడ్డలు మేడాలని కాలి కూలిపోతున్నాయి. ఐశాంత మాస అయిపోయింది, ధనమంత దయ్యం అయిపోయింది. మరి అమ్మవారు నీలమ్మకైనా గ్రామంలో ప్రజల కన్నా చూసిన కొంతమంది నీళ్ళ బిందెలు తీసుకొని భయం మీద పోయిన బొక్కలు తీసుకొని నీళ్ళ మీద పోయిన వాళ్ళైతే మరి అటువంటి కానీ ఏమి అమ్మవారు నీళ్ళమ్మ కొంతమంది నీళ్ళు ఎదిరిండ్రు ఇల్లు దడాడుకున్న వాళ్ళైతే ఇది రాజ్యాల గ్రామ దేవత మరి ఇంటి మీద గుర్తుగా పెట్టింది. పూర్వతంగా తీసుకొని వాళ్ళ ముఖాలకు వేసి కొట్టేవారు కదా శాతం వారేసి వెళ్ళిపోయిన వాళ్ళైతే నీలమ్మ పట్నం అంత నవపాలు శోపాలు అవుతున్నా అంతమంత కాలిపోయి పడవతిగా వచ్చారా. అమ్మవారు నీలమ్మ చూసింది మరి అట్ట వండగానికి వంతు మీద మనవయ్యానా వంతు బాగా లేదన్నది. ఇక్కడ ఇట్ట ఉండగా మరి ఎట్టబడి కనుక దుర్హారెడ్డి మరి ఎట్టబడి కనుక కానీ శ్రీకారం జోగయ్య ఉన్నాడు. కళ్యాణం కలగంగ రాత్రి ఈ లెక్కలు మరి దసరా విధాలు కాలిపోయాయట. రాజకక్షి కాలిపోయింది. నేను కళ్యాణం కలగంగ రాత్రికి చెప్పాలి లెక్కనే చెప్తున్నాను. పిల్లలు మరి ఎట్టబడి కనుక ఇంటి ముందర కళ్యాణ వృక్షానికి లింగాలు చెల్ల తీసుకున్నాడు. ఇక పురి కూడా పోసినారా దుర్గారెడ్డి సోదరి దుర్గారెడ్డి సోదరి మరి పురి కూడా పోసినప్పుడు మరి ఎటువంటి తాజమహల్కి వచ్చిందట. కారణంలో వచ్చిందమ్మా ఆడిపోయింది నీళ్ళు ఆడిపోయింది కాలిపోయింది నీ గొప్ప కాలిపోయింది నీ ముక్కడి పురి పోసుకున్నాడమ్మా. 25 అమ్మకి అరకలు నడిచేది భారీ కొడలు మరి ఎటువంటి రక్తాన్ని రక్తం మొత్తం పోస్తున్నవి తున్నపోతులు నడిచిపోయినవి.
నీలమ్మ పాడు మరి అటువంటి వెనక మరి సంసారం అంత పాడైనారే ఏమిడి బట్టలు గాని మారు బట్టలు లేకపాడే అమ్మవారి నీలమ్మ కన్ను చూడవచ్చనయ్యో అమ్మవారి నీలమ్మ కన్ను చూసి మరి చదువుకున్న అమ్మాయి సాహసం చేసిన అమ్మాయి మరి అటువంటి మండేటి మంటల తల్లి కూడా దుంకినాడే తల్లి కూడా దుంకినాది మండేటి మంటల తల్లి దుంకే వరకు ఏమయ్యా దొరాలి దొరాలి రెడ్డి ఏమయ్యా రెడ్డి దొరాలి రెడ్డి అమ్మవారు నీలమ్మ మరి అటువంటి కనుక మెత్తలు మేడలో నిగాలి కూలిపోయి మరి పర్వ తిరిగిపోయింది మరి అటువంటి కనుక ఏమై లింగాల సెలవుసేసి అమ్మవారు నీలమ్మ ఏమయ్యా నువ్వు చచ్చిపోయి నన్ను నా పిల్లలు ఏ బాయ్ చేద్దాం అనుకున్నావు రాదా ఓ రాధా దుర్హారెడ్డి సోదరి అయ్యా మిద్దెలు లేకున్నా పర్వాలేదు మేడలు లేకున్నా పర్వాలేదు ఆయన ఓ స్వామి ఆదిరెడ్డి అయ్యా భార్యకు భర్త ఉండాలి భర్తకు భార్య ఉండాలి భర్తనే రావడానికి బదులు అన్నారు అయ్యో అయ్యా నాలుగేళ్ళని మగవారికి బాధలు ఎక్కువ అన్నారు మరి అటువంటి కనుక మీ స్వామి పరమేశ్వర నీకు నేను నేత్యమున్నా నువ్వు నాకు తేమున్నవయ్యా మరి అమ్మవారు నీలమ్మ 6 మంది కొడుకులు ఎట్టింది మరి అట్టవారు నీలమ్మ వలసో వలసంట తల్లి పోతూ ఉన్నది కానీ రావయ్య తంగమయ్యా మా నాయనో వంతులాయే వంతులాయే
ఒక్క మీద వల్లం అయ్యా మా నాయన రండి కొడుకులారా మా నాయన రండి కొడుకులారా నారాయణ రంగయ్య కొడుకులారా మా నాయన రంగయ్య కొడుకులారా మా నాయన కొడుక ముడిరా మా నాయన కొడుక మీద వల్లం అయ్యా ఓ దేవుడు మీద మన్నవయ్యా మా నాయన రండి కొడుకులారా మా నాయన రండి కొడుకులారా మా నాయన ఏ విరాతరాయరా మా నాయన రాతరాళ్ళు పాలు గారు మా నాయన కొడుకుల ముందర పెట్టి నీలమ్మ తల్లి నీలమ్మ తల్లి ఓల 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 ఒలపయ్య దాగినది నీలమ్మ ఆడవిల్ల రీతుగా నీలమ్మ పుట్టరాదు ఆడజలమా జలమ మీద వల్లవయ్యా మనువయ్యనమ్ము అందరూ నేను కూడా గానలేదు తల్లి ఆను మీద వల్లవయ్యా మనువయ్యనే నా ఎంత పాపం రాతరాయే నారోరి రంగమయ్యా మా నాయను ఆడగట్టు తల్లులారా అమ్మలారో అందరూ పుట్టలేదా పుట్టలేదా ఆడజలమ ఎత్తలేదా ఎత్తలేదా ఒక్క తల్లి పిల్లలకు గాదేవుడు అమ్మ ఒక్క రాత రాయడంట గాదేవుడే ఒక్కట కోడళ్ళ కమ్ము తల్లులారా ఒక్క రాత రాయడు గాదేవుడే ఓల 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 పొయ్యరాగినది నీలమ్మ కొడుకుల ఎమ్మడల్లా పెట్టినారే కొడుకుల మీద పడ్డది నీలమ్మ రండి కొడుకులారా మారాయను ఇక రంగయ్య కొడుకులారా మన వెళ్ళిపోదమురా అమ్మవారు నీలమ్మనే దుర్హాది రెడ్డిని ముందార రెడ్డి అరకల నీలమ్మ కన్నీరు తీసింది ఎవరో నీలమ్మ ఒలపోయే దేవుడో అమ్మవారు నీలమ్మ మనమయ్యా నా రాత్రాలు పాల్గొరు నా రాత బాగరే అమ్మో ఆరు మంది కొడుకులు పుట్టినాక సంతోషపడ్డ సంబూరపడ్డ కానీ 6 మంది కొడుకులు ఎవడు అదృష్టవంతులే అమ్మా ఎవరు అదృష్టవంతుడు ఉండొచ్చునో ఏమీని బట్టలు గాని మారు బట్టలు లేకపాయ కొడుకులకు అమ్మవారు నీలమ్మ వలస అంటూ వలస పోతున్నాను నీలమ్మ ప్రాణేశ్వర చెడిపోయిన పరిహారం వారిని చేస్తూ మరి చెడిపోయినా వీళ్ళ అమ్మగారిని చేరుతున్నదయ్యా కళ్యాణ పట్టడం మా అమ్మగారింటికి పోయి భక్తుడు అంటాను 6 మంది కొడుకున్న దుర్రాజు రెడ్డిని అమ్మవారు నీలమ్మ ఎమ్మడల్లా అమ్మవారు నీలమ్మ ఎమ్మడల్లా రండి కొడుకులు రండయ్యా కొడుకులు రండి కొడుకులు అమ్మవారు నీలమ్మ దుర్రాజు రెడ్డి 6 మంది కొడుకులు ఎమ్మడి పెట్టి మరి వలసంట పోతున్నది నీలమ్మ అమ్మవారు ఈదమ్మ కన్నవారు నీలి అమ్మగారికి పోయి నిమ్మలంగా ఉంటావా ఎన్ను నుంచి నీ మరి పొందుతారు 100 అమ్మవారి దినాంచాలు దేవుడు శనేశ్వరుడు ఎమ్మడే ఉన్నారట 5 అడుగుల ముందు పోయింది అమ్మవారి ఈదమ్మ మరి వాళ్ళు వచ్చే దారి లోపల మరి 10
వృక్షము చేసినారే నీడ వల్ల చెట్టు చేసిన మరి ఎటువంటి మరి పండవతంకు కొమ్మలో గుర్తున్నాయా